అంటారు కదా, అతి సర్వత్రా వర్జేయత్ అని. ఇక్కడ మమ్మల్ని చూసి అంటే నా ఉద్దేశము రోజుకో చీర ఆర్ డ్రెస్సు ఆర్ ఇంకా చెప్పాలంటే పూటకుంది వేసిన నగలే వేసుకోవడం బోర్ అనే థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇప్పుడు వాళ్ళు ప్రమోషన్ చేశారనుకోండి, ప్రమోషన్ చేసిన దానికి ఆ ఇన్స్టా పేజ్ వాళ్ళు కానీ ఈ ఇన్స్టాగ్రామర్లకు కానీ యూట్యూబర్స్కి కానీ అమౌంట్ పే చేస్తారు. ఎంత ఎక్కువ బట్టలు కొన్నామనుకోండి అంత పొల్యూట్ చేస్తున్నాం మనం ఈ ఎర్త్ని. అది హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. ఇవాళ వీడియో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసినట్టు మమ్మల్ని చూసి మీరు చీరలు నగలు కొనుక్కోకండి. ఇక్కడ మమ్మల్ని చూసి అంటే నా ఉద్దేశము యూట్యూబర్లని ఇన్స్టాగ్రామర్లని. సో నాకు తెలిసి ఇప్పుడు యూట్యూబ్ చూసే వాళ్ళు కానీ ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళకి కానీ ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఇక్కడ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అని. ఈ సోకాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రోజుకో చీర ఆర్ డ్రెస్సు ఆర్ ఇంకా చెప్పాలంటే పూటకో చీర డ్రెస్సు మారుస్తూ ఉంటారు. సో అవన్నీ చూసి టెంప్ట్ అయిపోయి మనం కూడా కొనుక్కోవాలి అని అనుకున్నారంటే పప్పులో కాలేసినట్టే. పప్పు ఏంటి బోరింగ్ అనుకుంటే సో మీకు ఇష్టమైన బిర్యానీలో కాలేసినట్టే. యూట్యూబ్లో ఛానల్కి కానీ ఆర్ ఇన్స్టాగ్రామ్లో ఏదైనా పేజ్ కానీ కొంచెం బాగా రీచ్ వచ్చింది అనుకోండి, సో ఆబ్వియస్గా వాళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ రీచ్ ఏదైతే ఉంది దాన్ని కమర్షియల్గా కన్వర్ట్ చేసుకొని దాని నుంచి ఒక ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారన్నమాట. అది తప్పని నేను చెప్పట్లేదండి. ఇప్పుడు అది తప్ప ఒప్ప అనే డిబేట్కి ఇప్పుడు అవసరం లేదు మనకి. ఎందుకంటే ఈ టాపిక్ ఈ వీడియో స్కోప్లో లేదు, అది తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాము. సో అలాగా ఎప్పుడైతే ఒక రీచ్ వచ్చిన తర్వాత ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారనమాట. అది కమర్షియల్గానే అవ్వచ్చు, లేకుండా అంటే చిన్న చిన్న బిజినెస్లు ఉంటారు చూడండి, వెండర్స్, చీరలు అమ్మేవాళ్ళు, డ్రెస్సులు అమ్మేవాళ్ళు, ఆర్ లేకుండా అంటే జ్యువెలరీ కానీ. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎందుకంటే ఈ వీడియో అబౌట్ చీరలు నగలు అని మెన్షన్ చేశా కాబట్టి. ఆ ప్రమోషన్లో భాగంగానే ఫ్రీక్వెంట్గా రీల్స్ పోస్ట్ చేస్తుంటారు, ఆర్ షార్ట్స్ కానీ వీడియోలు కానీ తీస్తుంటారు అన్నమాట. వాళ్ళు ఏ పేజ్కి అయితే ప్రమోషన్స్ చేస్తున్నారో వాళ్ళ తరపున ఫ్రీక్వెంట్గా రీల్స్ షార్ట్స్ పోస్ట్ చేస్తుంటారు రెడీ అయిపోయి. అంటే అది వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ప్రొఫెషన్ లాగా తీసుకుంటారు. అలాంటివి చూసి సాదాసీదా జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెంప్ట్ అయిపోయి ఓ ఇది బాగుంది కదా, ఎందుకంటే ఆబ్వియస్గా కళ్ళ ముందు అదే కనిపిస్తుంది అనుకోండి, టెంప్ట్ అయ్యే జనాలే ఎక్కువ మంది ఉంటారనమాట. సో అది టెంప్ట్ అయిపోయి ఇంకా వేలం వెర్రిగా చీరలు కొనుక్కోవడం. ఇప్పుడు 1 గ్రామ్ జ్యువెలరీ అని వచ్చింది కదండి, సో పూటకో నగలు లేదా పండక్కో నగలు వేసుకోవచ్చు, కొత్తదనంగా ఉంటుంది, వేసిన నగలే వేసుకోవడం బోర్ అనే థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నారన్నమాట. అలాగా వచ్చిన సంపాదనలో ఇలాగ వేస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వేలం వెర్రిగా చీరలు కానీ నగలు కానీ కొనుక్కోకండి. మీకు ఎంత అవసరమో అంతే కొనుక్కోండి. దాంట్లో కూడా క్లారిటీ ఉండడం చాలా అవసరము. సో ఇక్కడ సెవరల్ పాయింట్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చి వాళ్ళు ఒక ప్రొఫెషన్ లాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు కాలంలో ఎలాగా మనము హోర్డింగ్స్లో చూసేవాళ్ళని చూడండి, చందన బ్రదర్స్కి, బొమ్మన బ్రదర్స్కి, అలాగా ముందు కాలం హీరోయిన్లు ఎలాగా ప్రమోషన్స్ చేస్తున్నారో వాళ్ళ ప్రొఫెషన్లో భాగంగా ఇప్పుడు కూడా చాలామంది యూట్యూబ్లు కానీ ఇన్స్టాగ్రామర్లు కానీ ఒక ప్రొఫెషన్ లాగా తీసుకొని ఆ కరస్పాండింగ్ పేజీలని ప్రమోట్ చేస్తూ వీడియోలు తీస్తున్నారు. సో ఇందులో వాళ్ళది తప్ప చూసే వాళ్ళది తప్ప ఆ డిబేట్కి వెళ్ళేది అనవసరం మనకు. ఎందుకంటే ఉప్పుకి ఊరగాయ కూడా పనికిరాదు ఆ డిబేట్ ఇప్పుడు మొదలెట్టామంటే. ఎందుకంటే వాళ్ళ తప్పని వీళ్ళు, వీళ్ళ తప్పని వాళ్ళు అని వేసుకోవడం వల్ల అల్టిమేట్గా నష్టపోయేది ఎవరని చూడాలి, అది పాయింట్ మనకి. అలాగా వాళ్ళు ప్రొఫెషన్గా తీసుకొని వీడియోలు చేసుకుంటున్నారు. అవి చూసి మీరు టెంప్ట్ అయ్యి కొనుక్కున్నారంటే అట్ ద ఎండ్ నష్టపోయేది మీరే అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ప్రమోషన్ చేశారనుకోండి, ప్రమోషన్ చేసిన దానికి ఆ ఇన్స్టా పేజ్ వాళ్ళు కానీ లేకపోతే ఆ తాలూకా బిజినెస్ ఉండేవాళ్ళు కానీ ఈ ఇన్స్టాగ్రామర్లకు కానీ యూట్యూబర్స్కి కానీ అమౌంట్ పే చేస్తారు. ఆర్ లేకుండా అంటే వాళ్ళు ఏ చీర అయితే లేకపోతే ఏ నగ అయితే లేకపోతే ఏ డ్రెస్ అయితే వేసుకున్నారో అది ఫ్రీగా పంపిస్తారనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ వాళ్ళు యూట్యూబర్లను కానీ ఇన్స్టాగ్రామర్లు కానీ రీచ్ అవుట్ అయ్యి మీరు మా పేజీని ప్రమోషన్ చేయండి, దానికి సర్టన్ అమౌంట్ అన్నా ఇస్తాము, లేకుండా అంటే మేము ఏదైతే ఒక ఐటెం పంపిస్తామో చీర కానీ నగ కానీ లేకుండా అంటే ఇంకే రకమైన ఐటెం కానీ ఆ ఐటెం మీకు ఫ్రీగా ఇచ్చేస్తాము, కాబట్టి ప్రమోషన్ చేయండి అంటే వాళ్ళు ప్రమోషన్ చేస్తారు. సో దానివల్ల ఆ యూట్యూబర్లకు కానీ ఇన్స్టాగ్రామర్లకు కానీ దే ఆర్ ఎర్నింగ్ ఫ్రమ్ ఇట్. ఇదర్ ఆ చీరన్నా ఫ్రీగా వచ్చేస్తుంది, లేకుండా అంటే ఆ ప్రమోషన్ చేసిన దానికి డబ్బులు వస్తాయి.
సో అది చూసి మీరు మీ డబ్బులు ఒలకబోసుకున్నారనుకోండి, మీరే నష్టపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఇదేనే కాదండి, ఏదైనా సరే నా ఆదాయంకి మించి ఆర్ తాహతుకు మించి ఆర్ అనవసరంగా కొనుక్కున్నామనుకోండి, అట్ ద ఎండ్ నష్టపోయేది మనమే అన్నమాట. సో వాళ్ళని చూసి మీరు మీ తాహతుకు మించో ఆదాయంకి మించో కొనుక్కొని ఇలా ఫోటోలు వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల మీకు ఏమన్నా ఆదాయం వస్తుందా? వస్తుంటే చెప్పండి, ఇట్ మేక్ సెన్స్. అది కూడా కొంతవరకు. ఎందుకంటే ఎక్కువ బట్టలు కొని ఈ ఎన్విరాన్మెంట్ని ఎంత ఎక్కువ బట్టలు కొన్నామనుకోండి అంత పొల్యూట్ చేస్తున్నాం మనం ఈ ఎర్త్ని. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాగ ఎక్కువ బట్టలు కానీ లేకపోతే పడేసిన బట్టలు కానీ లేకుండా అంటే డొనేషన్లో కానీ వాడి పడేసిన బట్టలు కానీ ల్యాండ్ ఫిల్స్లో వేస్తారు. ఆ ల్యాండ్ ఫిల్స్లో ఎన్ని మిలియన్ సంవత్సరాలు పడుతుందండి అవి డిసింటిగ్రేట్ అవ్వడానికి. సో అదంతా పొల్యూషనే కదా. ఈ మధ్య చాలా వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి కదా, దట్ ఇలా ఫ్యాషన్ ఇండస్ట్రీ వల్ల మనకు ఎన్విరాన్మెంట్ ఎంత పొల్యూట్ అవుతుందో, ఎక్కడ చూసినా బట్టలు. ఈ ల్యాండ్ ఫిల్స్తో కొన్ని ఏకర్స్ అలాగా ల్యాండ్ ఫిల్స్ ఇలాగ పొల్యూట్ అయిన బట్టలతో ఉన్నాయి. సో మిమ్మల్ని డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్ని ఉద్ధరించండి అంటే యాక్సెప్ట్ చేసే స్టేజ్లో చాలామంది ఉండరు. అట్లీస్ట్ ఎకనమిక్ వైజ్ అయినా ఆలోచించి వేస్ట్ చేయకుండా ఉన్నారంటే అది ఇంటర్న్ మీరు ఎర్త్కి చేసిన అది ఇంటర్న్ యు ఆర్ హెల్పింగ్ మదర్ ఎర్త్. ఎక్కువ పొల్యూట్ కాకుండా మన నెక్స్ట్ జనరేషన్స్ కోసము ఈ ఎర్త్ని కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉంది కదా. సో అలా ఆలోచించైనా ఎక్కువ వేలం వెర్రిగా బట్టలు కానీ ఇలా గిల్ట్ నగలు కానీ కొనకండి. ఎందుకంటే వల్ల మనం ఈ ఎర్త్ని పొల్యూట్ చేస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మీరు పర్సనల్గా ఎకనామికల్గా నష్టపోతున్నారు. అది కాకుండా మన పెద్దోళ్ళు చెప్పారు కదండి, ఎంత చెట్టుకు అంత గాలి అని. మీకు ఎంత ఆదాయం ఉందో, మీకు ఎంత తాహతు ఉందో దాని మేర కొనుక్కునేంత ఉత్తమం ఇంకొకటి లేదండి. ఇలాగా వేలం వెర్రిగా బట్టలు కొనుక్కోవడం కన్నా సేవింగ్స్ మీద పెట్టారనుకోండి, అది మీకే పర్సనల్గా యూజ్ అవుతుంది. నేను అలా అని చెప్పి మీరు ఎప్పుడు కట్టిన బట్టలే కట్టుకుంటూ జీవితంలో ఒక ఉత్సాహం లేకుండా అలా ఉండమని నేను చెప్పట్లేదు. కొనుక్కోవాలి, కాకపోతే రెస్పాన్సిబుల్గా మైండ్ఫుల్గా కొనుక్కోవాలని చెప్తున్నాను. మనకు ఎలాగో చాలా పండగలు ఉన్నాయి. సో ఒక నియమం పెట్టుకోండి, పండగకి బట్టలు కొనుక్కుంటాను. ముందు కాలంలో అంతే కదండి, పండగ వస్తే బట్టలు కొనుక్కునేవాళ్ళు. ఎందుకంటే అదొక ఉత్సాహం, పండగ అంటేనే సెలబ్రేషన్ కదా. అప్పుడు కొత్త బట్టలు, ఉత్సాహం, పండగ ఒక రీజనబుల్గా ఒక లెక్క ఉంటుంది. ఆర్ ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉంటాయనుకోండి, అలాంటప్పుడు కొనుక్కోవాలి. సో అలాగా మైండ్ఫుల్గా ఉన్నారనుకోండి, అన్ని విధాల లాభం అన్నమాట. జోబుకి చిల్లు పడదు, ఎన్విరాన్మెంట్కి కూడా చిల్లు పడదు. ఇక్కడ ఇంకో టాపిక్ కూడా ఉంటుంది. అవతలోళ్ళని చూసి టెంప్ట్ అయిపోయే రకాలు కొందరు ఉంటారు. ఇంకొకళ్ళు ఏంటంటే అవతలోళ్ళని చూసి కుళ్ళుకొని కొనుక్కునే రకాలు కూడా ఉంటారు. అది కొంచెం యంగేజ్లో ఉండేటప్పుడు అలాంటి ఇమ్మెచ్యూరిటీ ఉంటే ఓకే, కానీ బాగా ఏజ్ వచ్చిన తర్వాత కూడా అంత ఇమ్మెచ్యూర్ థాట్స్ ఉంటే అది ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాను. సో ముందు కాలంలో ఏంటంటే వచ్చే ఆదాయమే ఎక్కువగా ఉండేది బట్టల మీద కానీ నగల మీద కానీ. నేను నగలంటే ఇక్కడ ఓన్లీ గిల్ట్ నగలే అండి, బంగారం నగల గురించి కాదు, రోల్డ్ గోల్డ్ నగలు. ఇప్పుడు కొంచెం ఆదాయం పెరిగింది ప్రతి ఒక్కళ్ళకి. దాంతో ఇంకా వేరే పనేమీ లేనట్టు కొత్త బట్టలు వేసుకోవడం, కొత్త నగలు వేసుకోవడం, రెడీ అవ్వడము, ఫోటోలు వీడియోలు తీసుకోవడం ఇదే పని అన్నట్టు తయారైపోయింది ఇప్పుడు జనరేషన్ అయితే. ఐ మీన్ ఇప్పటి జనరేషనే కాదండి, కొంచెం ముందు జనరేషన్ కూడా అలాగే ఉంది పరిస్థితి. అంటారు కదా, అతి సర్వత్రా వర్జయేత్ అని. ఏదైనా సరే మితంగా ఉండాలి, మోడరేట్గా ఉండాలి. అతే అయింది అనుకోండి ఏదైనా అది మంచిది కాదు. పైగా ముందు కాలంలో ఇంటికి ఒకళ్ళే సంపాదించేవాళ్ళు కాబట్టి అదుపులో ఉండేవాళ్ళు అందరూ. ఇప్పుడు ఇంటికి ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి కొంచెం అదుపు తప్పింది. అదుపు తప్పి ఖర్చు పెడుతున్నారు కూడా. ఇంటికి ఒకళ్ళే సంపాదన ఉన్నా కూడా అమ్మని, నాన్నని, లేకపోతే కొడుకుని, కూతుర్లని పిక్కు తినే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి ఈ జనరేషన్లో కూడా. ఇప్పుడు పులిని చూసి నక్కల వాతలు పెట్టుకున్నట్టు అనే సామెత ఉంది చూడండి. మనలో ఆ థాట్ ప్రాసెస్ చేంజ్ రావాలి. అంటే వాళ్ళు ఏదో గొప్ప అన్నట్టు మనం తక్కువ అన్నట్టు కాదండి. వాళ్ళు యూట్యూబర్లో, ఇన్స్టాగ్రామర్ల ప్రొఫెషన్ పరంగా వాళ్ళు ప్రొఫెషన్గా తీసుకొని ఈ ఓవర్ కన్జ్యూమరిజంని ఎంకరేజ్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా. అది వాళ్ళ తప్ప లేకపోతే చూసే వాళ్ళ తప్ప అన్న డిబేటు నేను ఇప్పుడు చేయట్లేదండి. ఫస్ట్లో చెప్పినట్టు ఇట్స్ అవుట్ ఆఫ్ దిస్ వీడియో స్కోప్ అనమాట. సో మనం ఎంత చూసినా సోషల్ మీడియా నుంచి మనం ఎంత కన్జ్యూమ్ చేసుకున్నా క్లారిటీ మనకు ఉండాలి. అంత స్థితప్రజ్ఞత అఫ్కోర్స్ ఏజ్తోనే వస్తుంది. కాకపోతే ఏజ్తో కూడా రాని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకే చెప్తున్నాను నేను.
సో ఇందాక అన్నట్టు లైఫ్ని ఎంజాయ్ చేయాలి, అట్ ద కాస్ట్ ఆఫ్ వాట్ అనే క్లారిటీ ఉండాలి. చీరలు కానీ నగలు కానీ కొనుక్కోండి, మనకు చాలానే పండగలు ఉన్నాయి కదా, ఆ పండగలు కొనుక్కోండి, సెలబ్రేట్ చేసుకోండి. పాజిటివ్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఎంజాయ్ చేయాలి. నేను కాదన్ను, ఇలాగా 10 రోల్డ్ గోల్డ్ కానీ లేకుండా అంటే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొనడం కన్నా ఆ డబ్బులు సేవ్ చేసి 1 గ్రాము గోల్డ్ కొనుక్కున్నా సేవింగ్స్ కిందే వస్తుంది. ముందు కాలంలో మన వాళ్ళు గోల్డ్ అని ఎందుకు అన్నారంటే అది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ గాను ఉంటుంది, ఆల్సో గోల్డ్ మనం వేసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా మంచిది అనే పాయింట్ ఆఫ్ వ్యూతో గోల్డ్ ఎక్కువ వాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే జ్యువెలరీ అంటే గోల్డ్ జ్యువెలరీ కన్నా రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఆర్ 1 గ్రామ్ జ్యువెలరీనే ఎక్కువైపోయింది. అవి వేసుకోవడం వల్ల 2 పర్పస్లు ఏదైతే చెప్పానో ఆ 2 సర్వ్ అవ్వు. అంటే అది మనకి ఇన్వెస్ట్మెంట్ గాను పనికిరాదు, అండ్ వేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఏమన్నా ఉంటాయా అంటే ఉండకపోగా అవి ఇన్వెస్ట్మెంట్కి కూడా పనికిరాదు. అది ఇంకా మీరే ఆలోచించుకోండి ఏ రకంగా స్మార్ట్ అనేది. నేను ఇక్కడ 1 గ్రామ్ జ్యువెలరీని కానీ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీని కానీ తక్కువ చేసి మాట్లాడట్లేదండి, ఎందుకంటే అందరి ఎకనామిక్ స్టేటస్లు ఒకలాగా ఉండదు కదా, కాబట్టి దాని గురించి నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. కాకపోతే ఎక్కువ వాటికి ఖర్చు పెట్టడం వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు అన్న పాయింట్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. అది కాకుండా ఎగ్జాంపుల్ ఇక్కడ యుఎస్లో క్లోజెట్స్ ఉంటాయన్నమాట బట్టలు పెట్టుకోవడానికి. మా క్లోజెట్స్ కూడా పట్టట్లేదు, అన్ని బట్టలు ఉన్నాయి మాకు అనేది గ్లోరిఫై చేయాలని చూస్తారు చాలామంది. వాళ్ళని చూస్తే అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు నాకైతే. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది కామెంట్లో మెన్షన్ చేయండి. సో అట్ ద ఎండ్ మనం ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాం అన్నది మనమే మైండ్ఫుల్గా ఉండాలండి. సోషల్ మీడియాలో ఇవి ఉంటాయండి, వాటిల్లో ఎంతవరకు మనం కన్జ్యూమ్ చేసుకుంటున్నాము, మనం ఫిల్టర్ చేసే కన్జ్యూమ్ చేసుకుంటాం కదా, ఐ హోప్ సో అలాగే చేస్తారనుకుంటున్నాను. సో అదే విధంగానే మీరు ఏదైతే సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చీరలు నగలు విషయంలో సేమ్ ఫార్ములానే అప్లై చేయండి. ఒకటి వచ్చి మనకి ఏం కావాలి ఎంత కావాలి ఆ క్లారిటీ పెట్టుకోవాలి. 2 వచ్చి ఫస్ట్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ క్లారిటీ వచ్చింది అనుకోండి. 2వది రెసిస్టెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను ఎలాగా ఫాలో అవుతానంటే పర్ ఇయర్ ఇంత బడ్జెట్ అని పెట్టుకుంటాను, లేకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని చీరలు ఇన్ని డ్రెస్సులు అని పెట్టుకుంటాను. అవి కూడా పండగలు అండ్ అకేషన్స్కి మాత్రమే. అలా పెట్టుకోవడం వల్ల ఇయర్కి అంతా కలిపి ఒకసారి షాపింగ్ చేస్తాను. ఇంత బడ్జెట్ లేకుండా అంటే ఇన్ని చీరలు డ్రెస్సులు కిడ్స్కి కానీ మాకు కానీ ఫిక్స్డ్ ఐడియా పెట్టుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ దానికే స్టిక్ అయి ఉంటాను. అయిన తర్వాత ఆన్లైన్ షాపింగ్ కానీ ఇంకే రకమైన అయిపోయింది అనుకోండి, ఇంకా నేను ఏదైతే ఆన్లైన్ షాపింగ్ చేశానో ఇన్స్టా పేజెస్ కానీ ఎట్సెట్రా మ్యూట్లో పెట్టేస్తాను, పోస్టులు కానీ స్టోరీలు కానీ. సో ఎందుకంటే మీకు వన్స్ అవి చూస్తూనే ఉంటారనుకోండి, ఇప్పుడు నాకైతే క్లారిటీ ఉంది, నాకు ఆ క్లారిటీ ఉండడం వల్ల ఆ పేజెస్ నుంచి పోస్టులు చూడడం వల్ల నాకు చిరాగ్గా అనిపించి మ్యూట్ పెట్టేస్తాను. సో దట్ అల్గారిథం సెట్ అయ్యి ఇంట్రెస్ట్ బేస్డ్గా ఉండే పేజెస్ పోస్టులు చూస్తాను. అంతేగాని మ్యూట్ పెడతాను. అంతేగాని ఆ పేజెస్ని చూసి టెంప్ట్ అవుతామానో లేకుండా కొనాలనిపిస్తుందానో అని కాదు. సో అందరూ అలాగే ఆలోచిస్తారని లేదు కదండి. సో చాలామంది ఏంటంటే రిపీటెడ్గా ఈ ఫీడ్లు కానీ ఈ పోస్టులు కానీ కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల 10 సార్లు చూసారనుకోండి ఒక్కసారన్నా కొనాలనిపిస్తుంది కొందరికి. సో అలాగా టెంప్ట్ అయ్యి కొన్నారు అనుకోండి, అదే ఫస్ట్ స్టెప్ మీరు లూజ్ అవుతున్నారు అనడానికి. నేను వీడియో మొదట్లోనే చెప్పినట్టు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్దా ఆర్ కొనేవాళ్ళదా ఎవరిది తప్పు ఒప్పు అనే డిబేట్కి వెళ్ళడం వీడియో అవుట్ ఆఫ్ ద టాపిక్ స్కోప్ అనమాట. అని కన్జ్యూమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, ఎందుకంటే ఓవర్ కన్జ్యూమరిజం అనేది ఎక్కువైపోతుంది. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ పర్సనల్ గా గాను ఎన్విరాన్మెంటల్ గాను కూడా మంచిది కాదని. ఆ ఓవర్ కన్జ్యూమరిజం అనేది అక్కడితోనే ఆగదన్నమాట, ప్రతి చోట వ్యాప్తి చెందుతుంది. షాపింగ్ చేస్తే ఎలాగ డోపమైన్ కిక్ ఇన్ అవుతుందో అలాగా ఆల్ ద టైమ్ ఎగ్జైట్మెంట్ మోడ్ లోనే ఉండిపోతుంది. ఇలాంటి మితిమీరిన అలవి కానీ ఓవర్ కన్జ్యూమరిజం ఇన్ టర్మ్స్ ఆఫ్ బట్టలు కానీ జ్యువెలరీ కానీ వాటికి పెట్టడం కన్నా ఒక 50 ఫేక్ జ్యువెలరీ ఐటమ్స్ కొనుక్కోవడం కన్నా 1 గ్రామ్ పెట్టి గోల్డ్ కొన్నామంటే అది మనకు సేవింగ్స్ లాగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ లాగా పనికొస్తుంది. అండ్ హెల్త్ వైజ్ ఆల్సో ఇట్స్ గుడ్ టు వేర్ గోల్డ్ జ్యువెలరీ. నేను చెప్పేది కొనగలిగిన స్తోమత ఉన్న వాళ్ళ గురించి మాత్రమే. వాటికి మించి ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకోవడము. ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా లెక్కలేనన్ని బట్టలు కానీ ఫేక్ జ్యువెలరీ కానీ కొనడం కన్నా ఆర్గానిక్ ఫుడ్ మీద పెట్టండి. అట్లీస్ట్ హెల్త్ బాగుంటుంది దానివల్ల. మీరే ఆలోచించండి ఒకసారి ఈ విషయం గురించి. హెల్త్ ఇంపార్టెంటా లేకపోతే
ఈ ప్రయారిటీస్ ఇంపార్టెంట్ అని. ఐ హోప్ నాకు తెలిసి నేను అన్ని పాయింట్లు కవర్ చేశాను అనుకుంటా. సో అట్ ద ఎండ్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ యూట్యూబర్లను కానీ ఇన్స్టాగ్రామర్లను కానీ చూసి టెంప్ట్ అయ్యి, లేకుండా అంటే అట్రాక్ట్ అయ్యి, మీరు ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల చేత ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడి ఆ బట్టలు నగలు కొనుక్కోవడం అంత వేలం వెర్రి ఇంకొకటి లేదు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఈ ఓవర్ కన్జ్యూమరిజం కానీ, లేకుండా అంటే ఆన్లైన్ షాపింగ్ టెంప్టేషన్ వల్ల అంటే కొంతకాలం పోస్టుల్ని మ్యూట్ పెట్టేసేయండి, ఆర్ అన్ఫాలో అయిపోండి. ఇంకా అది బెస్ట్. బ్రేక్ ఇవ్వండి, తర్వాత మీరే రీసెట్ అవుతారు, తర్వాత ఫాలో అవ్వండి. అంతేకాని మీరు విక్టిమ్ అవ్వకండి ఇలాంటి వాటికి. సో దట్స్ ఆల్ అండి. సో మీరేమనుకుంటున్నారు? ఇన్ కేస్ నేనేమన్నా పాయింట్లు మిస్ అయి ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, ఆర్ మీరేమన్నా షేర్ చేసుకోవాలనుకుంటే మీ థాట్స్ కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.